నమ్ముకొని 1.5 పెట్టి చెరువు దోపిస్తున్నారు. నన్ను నమ్ముకొని ఎందుకురా? నీ సొల్లుకి సముద్రాలే నిండుతాయి, చెరువు నిండదా? ఏంటి సార్ ఆడ నంటుంటే మాట్లాడరా మీరు? నీ దరిద్రాలు చూస్తుంటే పక్కూరికి వెళ్ళేద్దాం అనుకున్నా. మరి వెళ్ళేచ్చు కదా. ఒరే పక్కూరులో నా 2 కూతురు చదువుతాను, దీన్ని వెళ్ళేస్తే నా పరిస్థితి ఏంట్రా? ఒరే అక్కడ కూతురు ఉంటాడు, ఇక్కడ ఏకంగా పిల్లవే ఉంది, చూసుకో మరి. అయినా రే రాంప్రసాద్, ఆ పొట్ట ఈ బట్ట ఈ తట్ట ఏంట్రా? నన్ను చూడు, రోజు 90 డిప్స్ కొడతా తెలుసా? నేను 150 కొడతా ఆవిడ చెప్పానా ఏంటి? జిమ్ లో ఎప్పుడు కనపడలేదు. నేను జిమ్ అని చెప్పానా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అరే అమ్మాయిలు మీకే కాదురా, ఈ మధ్య అమ్మాయిలు నాకు కూడా లైటింగ్ కొడతారు. మొన్న అయితే ఒక అమ్మాయి నెంబర్ అడిగింది ఏకంగా. మరిచావా? నా దగ్గర ఉన్నది ఒక్క నెంబర్, ఇస్తే ఎలా మాట్లాడాలరా? నువ్వు లైటింగ్ కాదు, నేను లైట్ తో కొట్టాలా? అది సరే. అరే రాంప్రసాద్, తాగుబోతు రమేష్ జబర్దస్త్ వచ్చి కామెడీ చేస్తా అంటే భయపడ్డారా, షేక్ అయ్యారా? నువ్వు కామెడీ చేస్తానంటే భయపడలేదు, డీ చేస్తాను అన్నమాట కదా అడిగి, అందుకు భయపడ్డాం కొంచెం. అవన్నీ కాదు, బోనాల పండగ వచ్చేసింది, ఈసారి బోనం మా ఇంట్లోంచి వెళ్ళాలి ఫస్ట్. అరే ఏంట్రా, ఏ ఆచారాలను దెబ్బతిద్దామనా? సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లోకి వెళ్ళి నేనే బోనం ఎత్తుకెళ్తాం కదా. ఈసారి మా ఇంట్లోంచి వెళ్తాది బోనం. అలా గొడవ పడకండి అబ్బా. గొడవ పడకపోతే ఏంట్రా, మా ఇంట్లోకి వెళ్ళి కదా ప్రతిసారి బోనం ఎత్తేది. మనం కానీ డిసైడ్ చేయాలి. మరే ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరితో బోనం ఎత్తించాలి అనేది, అర్థమైందా? ఇప్పుడే ఫోన్ చేస్తా, ఊరోళ్ళు వస్తారు, ఓకేనా? హలో ఊరోళ్ళు రండి. రే నరేష్, చూసావా ఆవిడ ఎవరనుకుంటున్నావు? సునందా. సునందా ఏమనుందా? అదే మాట ఆవిడ తిరిగి నిన్నంటే. సునందా, నీకు ఆకలి అయితే అన్నాన్ని అవుతా, ఆకేస్తే సున్నాన్ని అవుతా, నువ్వు రాస్తా అంటే బలపాన్ని అవుతా. ఇన్ని అవుతాను అంటున్నావు కానీ ఎపిసోడ్ లో మంచి పర్ఫార్మర్ అవుతాను అనట్లేదే. సునంద నేను చూస్తే కిక్కెక్కుతుంది, నువ్వు రమ్మా కాదు డ్రమ్ము డ్రమ్ము. అరే పవిత్ర, నిన్ను చూస్తుంటే పొగుడుతూ ఒక పుస్తకం రాయాలనిపిస్తుంది. దాని జీవితం తెలిసిన పుస్తకం ఆ మాత్రం తెలియదురా నీకు? అంజలి గారు, మీరు దేవుడికి అన్న కోరుకున్నారా? అవునండి, మా ఆయనకి ఈ మధ్య శని స్టార్ట్ అయింది, సో అది పోవాలని మొక్కుకున్నాను. దానికి మొక్కుకోవడం ఎందుకు? లగేజ్ తీసుకుని మీ పుట్టింటికి వెళ్తే అయిపోద్ది కదా. అరే నరేష్, ఈసారి బోనాల పండుగకి మేకనేద్దామా కోడిని కొత్త అర్థం అవట్లేదురా? ఏదేసినా ఊరంతా సరిపోవాలి. అయితే దీన్ని వేద్దాం, మొత్తం సరిపోద్ది. మహేశ్వరి చెప్పురా. నువ్వు ఒప్పుకుంటే నీ మెల్లో తాళి కడతా, గుండెల్లో గుడి కడతా, మన పిల్లలకి బడి కడతా. ఒరే పొట్టి బుడంకాయ్, ముందు నువ్వు హౌస్ ఈఎంఐ కట్టరా, వాళ్ళు నాకే ఫోన్ చేస్తా. రాజు ఏంటి రావి మెట్లు ఏవేంటివి కుట్లు స్టెలా కొట్టింది కదా. సునంద, ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ బరువు నేను మోస్తా, ఆ తర్వాత నిన్ను మేము మోస్తాం. ఇవన్నీ కాదురా, ఇలా రండి ఒకసారి దగ్గరికి. అరే ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. సరే సరే, ఈ టాక్స్ అన్ని ఫన్స్ తర్వాత ఎందుకు పిలిచావు? కాదురా, ఈసారి బోనాలు మా ఇంట్లోంచి వెళ్ళాలి. నేను ఓకే, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళండి అన్న. ప్రతిసారి ఎవరి ఇంట్లో నుంచి బోనం ఎత్తారు? మీ ఇంట్లో నుంచి. మరి నేనే ఎత్తుతున్నా అంటున్నా. ఇవన్నీ కాదు, ఊర్లో జనాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తారా అన్నకు సపోర్ట్ చేస్తారా? నాకు సపోర్ట్ చేస్తాను, ఇటు పక్క రండి. నేనైతే రాంప్రసాద్ కి సపోర్ట్. నీకు సపోర్ట్ చేద్దాం, నువ్వు మీ వద్ద తట్టిపోతావు. నేనే బోనం ఎత్తుతా, ఎపిసోడ్ నిలబెడతా. సరే సరే, ఇగో బాబు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అట్టున్నారు, మా అన్నకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్టున్నారు. కానీ ఇది రైట్ ఆర్ రాంగ్ చెప్పేది ఎవరు? దానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? వాళ్ళు పిల్లరా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి.
ఏ డ్రెస్ మేడం ఇది? ఇది హాఫ్ సారీ. అయ్యో ఇంతకుముందు డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ సారీ కట్టుకొచ్చారు, డబ్బులు లేక హాఫ్ సారీ కట్టుకుంటున్నారు. 2 రోజుల పోతే ఆ డబ్బులు లేవు, ఇంకో ఫ్రాక్లు వేసుకొస్తారేమో. అరే రష్మి, నీకోసం బయట కుర్రాలు ఏడుస్తున్నారా? అవునా? దేనికి? ఇంకెన్ని రోజులు యాంకరింగ్ చేస్తావని. తప్పుకోండి. ఏంట్రా దండం పెట్టుకుంటున్నావా? అవునవునమ్మా. చెయ్యి గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకో. మీరు కూడా అమ్మవారే కదమ్మా, అందుకని చెప్పి. రే వద్దురా, నేను ఇప్పుడు గుడి ఎక్కడని అడుగుతాను, నువ్వు గుండెల్లో అంటావు. వద్దురా. అడగండి అమ్మా, అలా మీరు అడగండి గుడి ఎక్కడని. గుడి ఎక్కడరా? గుడి ఎక్కడంటే అమ్మ ఎక్కడుంటే అదే గుడి అబ్బా. అన్నా ఇగో నేను రాజుగాడు ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకురా? గదేంది మూలకు స్పీకర్లు. ఇక్కడ ఏముంది? స్పీకర్. ఇన్ని స్పీకర్లు ఉన్నాయి, ఎమ్మెల్యే కూడా ఉన్నాడా? అమ్మా అదేం కాదమ్మా, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే బోనాలు బాగా జరిగాయి. నాకు తెలిసిపో, నాకంతా అర్థమైపోయింది. బోనాల పండుగ సందర్భం కాబట్టి వీళ్ళంటే వీళ్ళు, వాళ్ళంటే వాళ్ళు, మేమే సెలబ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళే సెలబ్రేట్ చేస్తారో అది శ్రీదేవి డ్రామా కంపెనీ తేల్చి చెప్తుంది. ఒక్క డౌట్. ఇద్దరు పెద్ద మనుషులు ఇక్కడ ఉండగా నలుగురు అమ్మా మీరు రారా అసలు? ఈసారి బోనాలు మేమే చేస్తాం. వీళ్ళ వాళ్ళ తెలియాలంటే ఇంద్రజ గారు మీరు, నేనక్కడ, నేను ఇక్కడ, మీరు వెళ్ళండి నేను చూసుకుంటా.